అదే కాదు, రైతు కోసరం తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. అక్వా రైతును ఆదుకుంటాం. అక్వా రైతంతా కూడా చాలా వరకు చితికిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హ్యాచరీస్ పోయినాయి, అక్వా రైతు మునిగిపోయాడు, రైతు కూలీ మునిగిపోయాడు, కౌలు రైతు దెబ్బతిన్నాడు, వరి ధాన్యం పండించే రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎక్కడ చూసినా దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు. ఎక్కువ అప్పుల పాలైన రాష్ట్రం మన రాష్ట్రమే దానికి నెంబర్ 1. మళ్ళీ హామీ ఇస్తున్నా, రైతులను ఆదుకుంటాం. ప్రతి ఒక్క రైతుకి, కౌలు రైతుని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. మేము మీ ముందుకు దానికోసం వస్తాం, న్యాయం చేపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వెనుకబడిన వర్గాలకు భరోసా ఇస్తున్నా. అందుకే వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్లాన్ తీసుకొస్తాం. తెలుగుదేశాన్ని ఆదరించింది, ఇన్ని సంవత్సరాలుగా గెలిపించింది మా వెనుకబడిన వర్గాలే. ఈరోజు రామకృష్ణుడు గారు ఉన్నారంటే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు. అలాంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన నాయకత్వాన్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 17,000 పోస్టులు స్థానిక సంస్థల్లో రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున 75,000 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకి సబ్ ప్లాన్లో పెడతామన్నారు. కనీసం 75 పైసలు పెట్టలేదు. వెనుకబడిన వర్గాల్ని మోసం చేశారు. కనీసం ఏ కార్పొరేషన్కి ₹1 ఇవ్వలేదు. ఎవరికి అదనంగా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అందుకే హామీ ఇస్తున్నా, వెనుకబడిన వర్గాల కోసం జై హో బీసీ తీసుకొచ్చాం. ఈ జై హో బీసీ నిరంతరం ముందుకు తీసుకుపోయి 43 సంవత్సరాలకు గౌరవించిన బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, అండగా ఉండే బాధ్యత జనసేన తెలుగుదేశం తీసుకుంటామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. వీళ్ళకే కాదు, కాపులున్నారు, అదే మరి అగ్రవర్ణాలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం. ఏ వర్గం కూడా ఇబ్బంది పడకుండా అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని అన్ని విధాలా గౌరవించే బాధ్యత తీసుకుంటాం. ఎస్సీలు ఉన్నారు. ఈరోజు మీరు ఈ జిల్లాలో ఎస్సీలను చూశారు. ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇస్తే ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి జైలు నుంచి అతను తీసుకొని వచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చి పక్కన కూర్చొని పెట్టుకున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు శరణం ఉందా? తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా. ప్రతి ఒక్క ఎస్సీ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 27 ఎస్సీ కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఎస్సీలన్నా ఎస్టీలన్నా చాలా నీచంగా చూసే వ్యక్తి మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏదైతే మనం ఇచ్చిన కార్యక్రమం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నాది.